రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయని సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారంటూ కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళలపై 70 సంఘటనలు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. మహిళల భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసి దిశ యాప్ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. దిశ యాప్ పైన హోంమంత్రి అనిత గతంలో చాలా వేటకారంగా మాట్లాడారని, ఇప్పుడు అదే దిశ యాప్ను కాపీ కొట్టి శక్తి యాప్ తెచ్చారన్నారు. ఈ రోజు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి. అంటే పెరిగాయా తగ్గాయా? ప్రజల్ని ఎందుకు మీరు మభ్య పెట్టడానికి, తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను. మహిళల రక్షణకి పెద్దపీట వేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఆ రోజు జగనన్న తీసుకురావడం జరిగింది. ఈ రోజు వీళ్ళ ఆ దిశ యాప్ ని శక్తి యాప్ అంటూ పేరు మార్చి మళ్ళీ మొన్ననే పెట్టడం జరిగింది. అసలు పెట్టి 10 రోజులు కాలేదు. మొన్న మహిళా దినోత్సవం మార్చి 8న అనుకుంటాను అది లాంచ్ చేశారు. అప్పుడే 1,49,00,000 మంది డౌన్లోడ్ చేసేసుకున్నారు అంటూ పచ్చి అబద్దాలు చెప్తూ ఉన్నారు. అంటే సభ సాక్షిగా కూడా అసత్యాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు ఆ యాప్ గురించి గతంలో ఈ హోమ్ మినిస్టర్ గారే చాలా వెటకారంగా ఇలాంటి యాప్ సాధ్యమా అంటూ మాట్లాడారు. ఈ రోజు అదే యాప్ ని ఈ రోజు కాపీ కొట్టి పేరు మార్చి పెడుతూ ఉన్నారంటే జగనన్న విజన్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.